Open the door. Hi. Hi. Hi, Japu. Very big thank you for taking lots of efforts. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. దర్శిత్ని అయితే ఇయర్ స్కూల్లో జాయిన్ చేశామని చెప్పాను కదా. సో అందుకోసం మార్నింగే లేచి వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోని ఈరోజు నాకు కొంచెం ఎక్స్ట్రా పని ఉందనమాట. సో అదేంటంటే దర్శిత్ వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ మీన్స్ ఫెస్టివల్ ఉందనమాట. సో దానికి నేను అటెండ్ అవ్వాలి. రోజు అంటే మా హస్బెండ్ తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారు, బట్ పేరెంట్స్ కూడా రావాలని చెప్పారు. ఇంకా తనకి ఎలాగో కుదరదు కదా, నేను కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో ఆ రోజైతే ఇది లాస్ట్ మండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటంటే డింది ఫెస్టివల్ అంట. సో నాకు ఫస్ట్ టైం వినడం నేను కూడా అండ్ చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. అది దర్శిత్ స్కూల్ జాయిన్ చేశాం కాబట్టి తెలిసిందే అదైనా. సో ఇక్కడైతే బయలుదేరిపోయాము. 9:30కి అలా రమ్మన్నారు అనమాట. నార్మల్గా అయితే వాళ్ళకి 9కి అనమాట స్కూలు. హాయ్ 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 చెప్పు. మన పక్కింటి పాప లేదేంటి? హాయ్. కొమ్ముడు బలి ఉన్నాను. కొమ్ముడు ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయ్యారు కదా. థంబ్నెయిల్ కోసం ఒక్క పిక్ తీసుకుందామని వాళ్ళని చక్కగా సెట్ చేస్తున్నాను. ఆ లోపే మా హస్బెండ్ వచ్చారు మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి. ఇంకా నీర అయితే అస్సలు ఆగలేదు. పిక్ తీసుకోకముందే పరిగెత్తేసింది అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి. మళ్ళీ దర్శిత్ ఎక్కడ ఫ్రంట్ కూర్చుంటాడో అని చూడండి వెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టని చూపిస్తుంది. ఇక్కడ మా దర్శిత్ ఏం పాపం అమాయకంగా చూస్తున్నాడు, అసలు మా అమ్మ పిక్ తీసిందా లేదా అన్నట్లు. ఇంకా మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి ఒక థంబ్నెయిల్కి అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఫేస్ చిరాగ్గా పెడుతున్నానంటే వర్షం పడుతుందని. సో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా అలా పడుతూనే ఉంటుందండి, అందుకే చిరాగ్గా అనిపిస్తుంది. సో ఇంకా మేము పైనుండి కిందకి దిగాం కాబట్టి పర్లేదు. దిగిన ఒక్కరోజు నాకు ఇలా ఉంటే ఇంకా డైలీ బయట తిరిగే వాళ్ళకి ఎలా ఉంటుందో కదా. సో ఇంకా ఫైనల్లీ దర్శిత్ స్కూల్కి అయితే వచ్చేసాము. వాకబుల్ డిస్టెన్సే, పెద్ద దూరమేం కాదు, ఒక 10 minutes పడుతుంది వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో స్కూల్ అయితే ఇలా డెకరేట్ చేశారు. నాకైతే దర్శిత్ వాళ్ళ స్కూల్లో పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలా డెకరేట్ చేశారని కాదండి, ఇప్పుడు డెకరేట్ చేశారని కాదు, వాళ్ళు జాయిన్ అయ్యే ముందు మేము ఈ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ చెప్తున్నాను. సో దర్శిత్ని జాయిన్ చేయక ముందు అయితే ఒక 2-3 schools చూసాము, అడ్మిషన్స్ కూడా తీసుకున్నాము. సో లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళు అయితే రిఫర్ చేశారు, ఈ స్కూల్ ఒకసారి చూడండి బాగుంటుంది, సో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా కంజెస్టెడ్గా లేకుండా. సో చెప్తే ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇలానే వర్షం పడుతుంటే సరదాగా బయటికి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు చూశాను. సో ఆ రోజు అయితే గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ చూశాను. సో ఆ రోజు అయితే నాకు బాగా నచ్చింది. అంటే వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెం స్పేస్ ఉండింది, చాలా బాగా అనిపించింది అన్నీ కూడా. మిగతావి అయితే కొంచెం నేను చూసినవి అయితే కొంచెం కంజెస్టెడ్గా ఏదో ఇరుకు రూముల్లో ఉన్నట్లు అనిపించింది అనమాట. సో అందుకని ఫైనల్గా ఈ స్కూల్ అయితే ఫిక్స్ అయ్యాము. అండ్ స్టడీ కూడా దర్శిత్ చిన్నగా ఇప్పుడే కదా అలవాటు అవుతున్నాడు, పర్లేదు బాగానే నేర్చుకుంటున్నాడు అనిపించింది. దర్శిత్ ఏంటంటే క్విక్గా గ్రాప్ చేస్తాడు, బట్ వాడు రైటింగ్ ఈ స్కిల్స్ అయితే స్లోగా ఉన్నాయన్నమాట. సో ఇంటి దగ్గర నేను కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఇంకా అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా అయితే ఫ్రైడేనే చేయాల్సింది, బట్ ఆ రోజు పిల్లలు కొంచెం క్రాంకీగా అలా ఉన్నారు. కొంచెం 2 days సాటర్డే సండే వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి అన్నమాట.
ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో ఆ లోపు సెటరేట్ అవుతారు. మండే ఫ్రెష్గా ఉంటారు కదా, సో ఆ రోజు సెలబ్రేట్ చేద్దామని అనుకున్నారంట. సో అందుకని మండే అయితే ఇలా సెలబ్రేషన్స్ అయితే పెట్టారు. యా, చూసారు కదా పిల్లల్ని ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా రెడీ అయ్యారో. సో బాయ్స్కి అయితే వైట్ డ్రెస్ అండ్ క్యాప్, అండ్ గర్ల్స్కి అయితే వర్కారీ శారీ సంథింగ్. నా ప్రొనౌన్సేషన్ కూడా కరెక్ట్గా ఐడియా లేదు అండ్ నేను వినలేదు కూడా. సో ఇప్పుడే ఫస్ట్ టైం. సో చాలా అంటే చాలా బాగా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు. నిజంగా మదర్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు బాయ్ కాబట్టి ఏముంది, ప్యాంటు షర్ట్ వేసి తీసుకెళ్ళాను. నిజంగా వాళ్ళు పాపం ఆ పిల్లల్ని రెడీ చేసి తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థింగ్. అందులోనూ వాళ్ళు మార్నింగ్ క్రాంకీగా ఉంటారు. సో చాలా టఫ్ జాబ్ కదా పాపం అంతా రెడీ చేయాలంటే. సో చాలా గ్రేట్ థింగ్, మదర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. సో ఇక్కడైతే మేడం అదే చెప్తున్నారు, మార్నింగ్ కొంచెం క్రాంకీగా ఉంటారు, అందులోనూ వర్షం పడుతుంది. సో ఇంత క్యూట్గా రెడీ చేసుకొని వచ్చారు, బిగ్ థ్యాంక్ యూ అని చెప్తుంది అనమాట. A very big thank you for taking lots of efforts and giving your precious time. I think बहुत लोगों ने छुट्टी भी ली होगी. Thank you so much for that. Even सारे मम्मास घर का chaos छोड़ के काम छोड़ के यहाँ पे आए हो. Thank you for that. Thank you to all the fathers. ఇక్కడైతే దేవుణ్ణి పల్లకిలో తీసుకొని ఒక 3 రౌండ్స్ అయితే చేయించారు. మీకు ఇప్పుడు చూపిస్తాను. నామం ఒకటి ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేశారు కదా, సో ఆ సింబల్ చుట్టూ పల్లకిలో దేవుణ్ణి అయితే ఒక 3 రౌండ్స్ అయితే చేయించారు అనమాట. ఇక్కడ అది కూడా పిల్లలతో చేయించారు. చాలా క్యూట్ అనిపించింది, చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉందన్నమాట. సో ట్రెడిషన్ అనేది చాలా నేర్పుతుంది మనకి. సో పిల్లలకి ట్రెడిషన్స్ నేర్పడం చాలా ఇంపార్టెంట్. అది మనదైనా పక్కన వాళ్ళదైనా పర్లేదు, మంచి నేర్పడంలో తప్పు లేదు. సో నాకైతే ఆ రోజు వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ దర్శిత్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ చూసారా ఎంత క్యూట్గా రెడీ అయ్యారో ఒక్కొక్కరు. సో భలే ఉన్నారు. సో ఈ డ్రెస్ అది చెప్పాను కదా, ఈ డ్రెస్ నేమ్ వకారీ డ్రెస్ సంథింగ్, ప్రొనౌన్సేషన్ కూడా నాకు తెలియదు, సారీ ఎవరన్నా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం. సో ఇక్కడైతే వీళ్ళని ఒక గ్రూప్ ఫోటో తీశారు. నెక్స్ట్ బాయ్స్ని అయితే గ్రూప్ ఫోటో తీస్తున్నారనమాట. దర్శిత్కి కూడా వైట్ డ్రెస్ తీసుకుందామని ట్రై చేసాం, బట్ మాకైతే ఆన్ టైం దొరకలేదు. ఇంకా మేడం అయితే ఏం పర్లేదు, ఏదో ఒక ట్రెడిషన్ డ్రెస్ అయితే వేయండి అని చెప్పింది. సో దర్శిత్ని అయితే అలా రెడీ చేసామన్నమాట. ఇంకా ఫంక్షన్ అయిపోయాక సెలబ్రేషన్స్ అయిపోయాక ప్రసాదం పెట్టారు. ఇంకా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. నిహిరా అయితే లాస్ట్లో ఇంకా వెళ్దాం రా అన్నా కూడా రాలేదు. ఫస్ట్ దిగమంటే దిగలేదు, లాస్ట్లో అయితే రమ్మన్నా కూడా రాలేదు. సో దానికి కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.